దౌర్జన్యంగా వచ్చి మేము సోలార్ కొలతలు వేస్తామని వస్తే ఎవరు, అది కూడా ఒక ప్రభుత్వాధికారులు ఎటువంటి ప్రొసీడింగ్ లేకుండా, ఎటువంటి శాంక్షన్ కాపీ లేకుండా వీళ్ళు ఎట్లా వస్తారండి ఊరి మీదకి? గ్రామం అంతా వద్దన్నా కూడా కొలతలు వేయడానికి వస్తారా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ ప్రొసీడింగ్ ఉందో అది మాకు చూపించి కొలవమని గ్రామస్తులంతా అడ్డుకోవడం జరిగింది. వాళ్ళేదో మాకు ఎవరేం ప్రొసీడింగ్ ఇవ్వలేదు, ఆర్టీఓ గారు ఏదో మేము ఫోన్ చేసి చెప్తే వచ్చినామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇంత సస్యశ్యామలంగా ఉన్న గ్రామాన్ని ఒక 1500 మామిడి తోటలు ఉన్నాయి, 1200 బోర్లు ఉన్నాయి, 20,000 బర్రెలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు ఇవన్నీ ఉన్న సస్యశ్యామలంగా ఉన్న గ్రామాన్ని వీళ్లకు కేవలం సోలార్ వాళ్లకు అంటుపెట్టడానికి వీళ్ళు చూస్తూ ఉన్నారు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ నిర్ణయాన్ని మానుకుంటే తప్ప ఈ పోరాటం ఆగదు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి మా పొలాలు మేము కాపాడుకుంటామని నేను చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, దీన్ని దయచేసి ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నా. జిల్లా ఓరకల్ మండలం ఉయ్యలవాడ గ్రామంలో సోలార్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని గ్రీన్కో కంపెనీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఐక్యమై మొత్తం కూడా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మా గ్రామంలో సోలార్ పరిశ్రమ పెట్టవద్దండి, మా గ్రామంలో సోలార్ పరిశ్రమ పెట్టినట్లయితే కనుక మా గ్రామం శ్మశానం అవుతుంది. ఇప్పటికే డిఆర్డీఓకు కొంత భూమి ఇచ్చారు, స్టీల్ పరిశ్రమ కొంత భూమి ఇచ్చారు. మళ్ళా సోలార్ పరిశ్రమ పెడితే కనుక వ్యవసాయ భూములన్నీ కూడా కంప్లీట్గా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము గ్రామం వదిలిపెట్టిపోవాల్సింది వస్తుంది అని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఏకమై గ్రామ సభను ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారు. అయితే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ దాన్ని తిరిగి సోలార్ పరిశ్రమను పెట్టాలని చెప్పేసి ఆ నిర్ణయంతో మొన్న ఈ మధ్య కాలంలోనే ఆర్టీఓ ఆదేశాల మేరకు సర్వేరు, మండల సర్వేరు, జిల్లా సర్వేరు వీళ్ళందరూ కలిసి సర్వే చేయడానికి పూనుకున్నారు. అయితే గ్రామస్తులందరూ కూడా అదే ఐకమత్యంతో పట్టుదలతో మా ఊర్లో ఎటువంటి సర్వేలు చేయడానికి వీలు లేదు, మా ఊర్లో సోలార్ పరిశ్రమ పెట్టొద్దండి, గతంలోనే గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాము, మళ్ళీ సర్వే చేయడానికి వచ్చారు. ఈసారి కనుక వస్తే కనుక మిమ్మల్ని ఇక్కడే మేము స్తంభాలకు కట్టేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేసి ఆ రకంగా పంపించడం జరిగింది. మేము కోరేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే రైతు సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం మీది కాబట్టి ఆ రకంగా రైతుల మేలు కోరేటువంటి ప్రభుత్వం అయితే ఏమాత్రం కూడా ససబిసలు లేకుండా వెంటనే మీరు ఇక్కడ సోలార్ పరిశ్రమ ఏదైతే పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే కనుక మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటాం. 20 రోజులు ఇప్పుడే చెప్పాం డిఆర్ఓ గారికి, 20 రోజులు సమయం ఇస్తున్నాం. 20 రోజుల లోపల పత్రికా ప్రకటన రానట్లయితే కనుక కలెక్టర్ ఆఫీసును దిగ్బంధనం చేస్తాం, అవసరమైతే నేషనల్ హైవేను కూడా దిగ్బంధనం చేస్తాం. ఆ రకంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అనేక సంఘాలను కలుపుతాం, అనేక రాజకీయ పార్టీలను కూడా దీనికి పద్ధతిగా తీసుకొని వస్తాం. అవసరమైతే కనుక మా ప్రాణాలను కూడా అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వం పునరాలోచన చేయాలా, ఆ రకంగా వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలా, సోలార్ పరిశ్రమలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా ఓరకల్ మండలం ఉయ్యలవాడ గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో గ్రీన్కో కంపెనీ వాళ్ళు గ్రామంలో సోలార్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం గ్రీన్కో కంపెనీకి అనుకూలంగా వ్యవహరించింది. దురదృష్టం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రీన్కో కంపెనీ యొక్క పంజా ఉయ్యలవాడ గ్రామ రైతుల మీద విసురుతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం, మీరు కూడా గత ప్రభుత్వంలాగే గ్రీన్కో కంపెనీ పక్షం ఉంటారా, కాదు రైతుల పక్షం ఉంటారా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మేము రైతులుగా, రైతు సంఘాలుగా రైతుల సంక్షేమం కోసం నిలబడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాదు మా గ్రీన్కో కంపెనీయే కావాలంటే గతంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా ఐక్యంగా రైతులు పోరాడారో మళ్ళీ మీకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా రైతుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రీన్కో కంపెనీ సోలార్ ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతుల పక్షాన కోరుతూ ఉన్నాం.